అబ్బా మంచిగా ఐతారం వచ్చింది. దోస్తులను ఎంటేసుకొని అట్లా తిరిగొస్తాను పోయేరు. ఎండలు సంపుడు చంపుతున్నాయి. అక్కర్లేని తిరుగులు బంద్ పెట్టి చల్లగా ఇంటి పట్టునున్నదే నయమబ్బా. సరే ఇక హెడ్లైన్ చూడురి, వార్తలు చెప్పుకుందాం. ఇద్దరి కులాల మీద కొత్త పంచాది. దేశమంతా సర్వే వేస్తేనేనట తెలిసేది. బీసీల లెక్కల ఇరుక్కున్న బీఆర్ఎస్, పదవుల లెక్క చెప్పిన కాంగ్రెస్. చాలా మంది తింటలేరు చికెన్, మస్తు పిరముంది మటన్. సర్కార్కే జయమ్మ ఆస్తులు మొత్తం 4,000 కోట్లు. పంబన్ బ్రిడ్జి ప్రారంభం. ఓటర్ కెంచి లీడర్ దాకా, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, కండక్టర్కి వెళ్ళి కలెక్టర్ దాకా, ఆటగారు నుంచి పాటగాన్ దాకా, డాక్టర్ నుంచి డైరెక్టర్ దాకా, హీరో నుంచి ఫ్యాన్స్. ఎవరైనా తీసుకోర్రబ్బా, వాళ్ళకు కులం పక్కా ఉంటది ఉంటది ఉంటది. ఎంత దాచినా ఏదో టైంలో బయటపడు గ్యారంటీ. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే గిట్ల లొల్లైతున్నందుకు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు. ముఖ్యమంత్రి సార్ కి మాట అనగానే చాలా మంది గూగుల్ తల్లిని అడుగుతాండ్రు మోడీ సార్ ఏ కులమో చెప్పుమని. చరిత్ర మారేస్తే గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోత్ కాంచి అనే ఉపకులం కొన్ని బిజినెస్లు చేస్తారు. ఫస్ట్ కాంచి ఓసీలు అయితే అటెన్క బీసీలకు పట్టుకొచ్చిండ్రు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు. మోదీ గారి కులాన్ని చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. ఎవరు ప్రభుత్వం ముందు ఎవరు మార్చిన సమస్య కాదు. ఇక్కడ కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చిందనేది సమస్య. మా సార్ సీఎం కాకముందే వాళ్ళ కులాన్ని బీసీలో కలిపేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు జూటా ముచ్చట చెప్తాడని గుస్సా అవుతాండ్రు కమలం పార్టోళ్ళు. బీసీ లీడర్ దేశాన్ని వెళ్తాంటే ఓరుస్తలేరట. ఇక సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఏమో రాహుల్ గాంధీ గారి కులాన్ని ప్రశ్నిస్తే అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తాండ్రు. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారన్న. బీసీని బీసీ కాదన్నందుకు కమలం పార్టీల కొట్లాటం తారీఫ్ చేయవలసిందే. కానీ దేశమంతా బీసీల బలగమేంతో కూడా తేలాలి కదా సార్లు. ఓసీ ప్రధానమంత్రులుగా కార్యం ముంగడబడనీయలే. ఇప్పుడు బీసీ ఉన్నాడు కాబట్టి బీసీల లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచితే బీసీల చరిత్రలో బీసీల పెద్దన్న అని పేరెక్కిస్తారు. జర చూడుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. అందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ భవన్ కు రానున్నారు భారాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు. ఆ రోజు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, సంస్థగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. పార్టీ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీలను నాగం చేస్తుర్రు, బీసీలను మోసం చేస్తుర్రు, బీసీలను దొక్కేస్తుర్రు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా బీసీ రాగం అందుకున్నారు. బలగం తక్కువ చూపెట్టి పదవులకు రాకుండా కుట్ర చేస్తున్నారు అనేది మనోళ్ళ మాట. మేమెంతో మాకంతా వాటా కావాల్సిందేనని గట్టిగానే మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మీద. వాజివే బీసీలకు ఎక్కువ పదవులు రావాల్సిందే, పెద్ద పదవులలో ఉండవలసిందే. అయితే అటుకెళ్లి మంత్రులు ఏమంటున్నారంటే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ప్రెసిడెంట్ గా ఉన్నారు, సీఎం గా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ 20 ఏళ్లలో? గదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ సారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, అసెంబ్లీకి రాకుండా సభల పార్టీ పేపర్ కూడా కేసీఆర్ సారే. 3 ముఖ్యమైన పదవులు ఓసీలకే, మళ్ళా తండ్రి కొడుకులు ఇద్దరికే. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖర్ రావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు, ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తుంది. 3వ మనిషికి సంధియారు,
ఇంకోళ్ళకు పెత్తనం ఇయ్యారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి కూడా సారేనా 10 ఏండ్లు పల్లకి ఎక్కారంటే ముఖ్యమంత్రి పొజిషన్ కాదు కదా. గులాబీ జెండా ఎత్తి 25 ఏండ్లు కావస్తుంటే కేసీఆర్ సార్ తప్ప ఇంకోళ్ళకి అధ్యక్షుడు అయ్యే భాగ్యమే రాలే. ఇంకా గమ్మత్ ఏంటంటే బీసీలు పెట్టిన 2 పార్టీలను కాలరా గుంజుకొని అటెంక కానకుంటే మస్తు లొల్లాయే. 20 ఏళ్లలో బీసీ లీడర్లు ఎవరైనా ఎదుగుతే వాళ్ళని తొక్కి పడేసిర్రు. ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిర్రు. విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు. అదే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే పార్టీకి బీసీ అధ్యక్షుడు, ఓసీ సీఎం, ఎస్సీ చిన్న సీఎం. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ లగిన బీసీ లీడరే ఉంటాడట పక్క. కాంగ్రెస్ పార్టీలో బీసీ అధ్యక్షులు ఇప్పుడు సీఎం, మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రులు. ఇక తెలంగాణ జనాభా లెక్క తేల్చి బీసీలకు పదవులు పెంచడానికి సర్వే చేస్తే కవితక్క తప్ప కల్వకుర్ల కుటుంబంలో ఎవరు వివరాలు ఇవ్వలే. ఇదేందని ప్రశ్నిస్తే మళ్ళొక పారి చేస్తే ఇస్తామన్నారు. సరే అని చేస్తుంటే కొత్త ముచ్చట ముంగటేసుకున్నారు. అఫిడవిట్ లో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ లో వెబ్సైట్ లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారమే. అగనట ఎలక్షన్ కమిషన్ కాడ వివరాలు ఉన్నాయి, ఆడికెళ్ళి తీసుకోండి అంటున్నారు. ఇప్పుడేమో ఇయ్యాల్సిన పదవులు ఇయ్యకుండా చేయవలసిన పని చేయకుండా తాపకో తాకలాట పెడుతుండే వరకు బీసీ సంఘాలు గిట్ల మెస్తలేవు. బీసీలను మీ రాజకీయ అవసరాల కోసం బలిపీఠం ఎక్కియొద్దు. దయచేసి ఏదైనా ఉంటే మాకు మాట్లాడతాం, మాకు నోరుంది. ఇలా మళ్ళా ఢిల్లీకి పోయిండబ్బా సీఎం సారు. పొద్దాక బిజీ తిరిగిండు. ముఖ్యమంత్రి సారు అంత ఆత్రం పోయిండంటే దాని లెక్క ఏరే ఉంటది కదా. ఆడ ఎవరిని కలిసిండు, ఏం ముచ్చట మాట్లాడిండు, ఏం తెస్తుండు, పైసలేంది, పదవులేంది, పథకాలేంది, ప్రతిపక్షాలు ఏమంటున్నది, రాజకీయాలేంది మొత్తం తెలుసుకోవాలి కదా. చలో ఢిల్లీ. రాహుల్ గాంధీ సార్ తోటి గంట సేపు ముచ్చట పెట్టిండు సీఎం సారు. కులగణన ఎట్లా చేసింది, బీసీల జనాభా ఎంత తేలింది, వివరాలు ఇయ్యనోళ్ళ కోసం మళ్ళా సర్వే చేస్తున్నది చెప్పిండట. 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ కు పంపిస్తా అని చెప్తే సరే అన్నారట హైకమాండ్ పెద్దలు. అట్లనే నల్గొండ జిల్లాలో పెట్టే బీసీ సభకు రమ్మని పిలిచిండ్రట. ఎస్సీ వర్గీకరణ గురించి గిన మాట్లాడుకున్నారట. ఇది అయినాక ముఖ్యమంత్రి సారు విలేకరులతోటి ముచ్చట పెట్టిండు జరసేపు. బీఆర్ఎస్ లకెళ్ళొచ్చిన ఎమ్మెల్యేల కేసుల సుప్రీంకోర్టు ఎట్లా తీర్పిస్తే గట్ల ముంగటి పోతాం. అప్పట్లా టీడీపీకెళ్లి తీసుకొని తలసాని గారికి, అటెన్కా కాంగ్రెస్ కెళ్లి సబితమ్మకు మంత్రి పదవి ఇయ్యలేదా అని యాద్ చేసిండు. ఇక మోడీ సార్ కులం గురించి చెప్పుకుంటే తారీఖులు తప్పు కావచ్చు గాని బీసీలకెళ్లి ఓసీల కలిసింది వాజిబే అన్నాడు. పంటలు వండే ఎన్నెకరాలకైనా రైతు భరోసా గ్యారెంటీగా ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇవన్నీ సరే, కొత్త మంత్రులను తీసుకునుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టే ముచ్చటను రాహుల్ సార్ తోటి మాట్లాడినరా అని అడిగితే మా నడుమ గా చర్చ రాలేదన్నాడు. అబ్బా వీడియో ఏమన్నున్నదా, ఏ దేశంలో కట్టిండ్రో. మనోళ్ళతోటైతే కాదురా, పక్క బయటి దేశమే. ఊకోరబాయ్, గంత టెక్నాలజీ మనకాడేడుంది. ఇట్లా కట్టాలంటే దిమాక్ ఉండాలరా అనుకున్నారట ఫస్ట్ వీడియో చూడంగానే. కానీ అది బరాబర్ మన దేశంలో కట్టిందే, మనోళ్ళు కట్టిందే. ఇంకా ఊరిచ్చుడొద్దు, సీదా ఆడికే పోదాం పాన్రి. ఎన్నడో ఒకనాడు సీదా పోయి చూడాలనిపిస్తా చూడుర్రి. పంబన్ బ్రిడ్జి రెడీ అయింది. 28 తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తాడు. కట్టింది ఏడంటే తమిళనాడు రామేశ్వరం ఐలాండ్ కాడ. ఇటు ఊరు అటు దీవి, నడిమిట్ల వంతెన, 2 కిలోమీటర్ల దూరం, 530 కోట్లు ఖర్చు పెడితే 4 ఏండ్లు పట్టింది బ్రిడ్జి కట్టే వరకు. గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్ తోటి రైలు ఉరికేటట్టు బందవస్తుంటది. పక్కకు పాత బ్రిడ్జి కట్టి 100 ఏండ్లు దాటింది. పెద్ద పెద్ద ఓడరేవులు వచ్చినప్పుడు ఇట్లా మీదికి లేపటానికి మస్తు తిప్పలా. అటు ఎనమండుగురు ఇటెనమండుగురు 30 గంట చెమట తీస్తే గప్పుడు పైకి లేస్తది. రైలు కూడా రువ్వడిగా పోరాదు. స్పీడ్ 58 km/h దాటితే ఇమ్మీడియట్ గా సెన్సర్స్ అలాట్ చేసి ట్రైన్ మూవ్మెంట్స్ కూడా ఇక్కడ సేఫ్టీ పర్పస్ లో ఆపేందుకు కూడా అవకాశం ఉంది. అందుకే పక్క పొంటి ఖతర్నాక్ బ్రిడ్జి కట్టిండ్రు. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్. ఓడలు రాగానే రిమోట్ అతితే చాలు 5.5 నిమిషాల్లో మీదికి లేస్తూనే ఉంటది. 660 టన్నుల బరువంటే చూడుర్రిగా. స్పెయిన్ దేశం టెక్నాలజీ వాడిండ్రు. మళ్ళా జంగు రాకుండా డబుల్ కోటింగ్ రంగేసిండ్రు. 35 ఏండ్లు గింతగిన ఏం కాదు. అప్పుడు మళ్ళేసుకుంటే కథం. అలల మీద ఇంత గొప్ప బ్రిడ్జి కట్టింది మన రైల్వే శాఖనే. సీనియర్ ఇంజనీర్ల దాంట్లో తెలుగోళ్ళు కూడా ఉన్నారు. జనరల్ గా 3 to 4 times in a month. ఓకే, అంటే వీక్లీ వన్స్ ఓన్లీ లిఫ్టింగ్ మనకు కావాల్సి వస్తుంది. ఓకే, ఆ టైంలోనే షిప్స్ అనేవి క్రాస్ అవుతాయి. అది దాని టైం మిగతా టైంలో ఏంటంటే ట్రైన్ మూవ్మెంట్ వస్తుంది. ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద లిఫ్ట్ బ్రిడ్జి లేదట. ఇయాల్టికైతే గింతే. దునియాను ఫిదా చేసే పంబన్ బ్రిడ్జి ఓపెనింగ్ నాడు కడమ ముచ్చట్లు చెప్పుకుందాం.
అయితారం ముక్కలేనిదే ముద్ద దిగదు కొందరికి. మటన్ తెద్దామంటే కిలో 900 కాబట్టి పావు కిలో అర్ధ కిలో తెస్తే నలుగురున్న ఇంట్లో ఒక్క పూటకు చాలది. చేపలు నయమే గాని గిన్నెలన్నీ కౌసైతాయని వద్దంట తింటామే. ఇక అగ్వల దొరికేది అందరు కాయి చేసేది కోడి కూరే. కిలో తెస్తే ఇంటోళ్ళంతా పరాకతిగా తినొచ్చు. కానీ ఇప్పుడు ఇగో గిట్లుంది. కోడి తుణకలు కొంటలేరు, చికెన్ సెంటర్లకు గిరాక్ లేదు. షటర్ తీసుడు, కస్టమర్ కోసం ఎదురు చూసుడు, దందా లేక ఈగలు చొప్పే కథ అవుతుంది. మామూలుగా నేను రెగ్యులర్గా 300-400 కేజీస్ అమ్ముతా. మామూలుగా ఇప్పుడు జస్ట్ 100 కేజీ 150 కేజీ కష్టం మీద అమ్మేస్తున్నాను ఇప్పుడు నేను. బర్డ్ ఫ్లూ వచ్చినాక 50% ఆల్మోస్ట్ తగ్గిపోయింది గిరాకీ. ఇవాళ అయితే 2 కోళ్ళు కోసినాం ఇప్పటికి. ఈ టైంకి అయిపోతే దగ్గర ఒక 10-15 కోళ్ళు వస్తుంటాం. ఇవాళ అయితే ఏం లేదు. అంతా బర్డ్ ఫ్లూ భయమే. బీమార్ వచ్చి పక్క రాష్ట్రాల్లో లక్షల కోళ్ళు జీవిడిచే వరకు చికెన్ తింటే ఆయన మనకి గిట్ల అంటగల్లా అని బుగులు పడతాండ్రు పబ్లిక్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దుకాణాలకు ఒకడే బంద్ చేసిండ్రు. అది రోగాలు వస్తున్నాయని చెప్తున్నాను, కానీ అట్లా ఏం లేదు. చికెన్ ఇదే కొనసాగిస్తే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఏముండదు అన్న. బయట టాక్ వస్తుంది, తినాలా వద్దనంటే ఏం లేదన్నా కూడా వింటలేదు, ఎవరు వస్తలేరు. మొత్తం టాక్ వెళ్ళిపోయింది. ఇన్నొద్దులు సోమవారం శనివారం తప్పితే దినం మస్తు గిరాకీ. ఇక ఐతారం అయితే కత్తులకు రెస్ట్ ఉండకపోతుండే, నరుకుడే నరుకుడు. ఏమంటకి బుగులు కొట్టిందో రోజు సోమవారమే అవుతుంది అనుకో రాదుర్రి. మరి మనోళ్ళ ప్రచారం తక్కువ ఉందా? ఇలాంటివి సోషల్ మీడియాలో నమ్మొద్దు, ఇలాంటివి కూడా నమ్మొద్దు. చాలా డల్ ఉన్నది బిజినెస్. వాట్సాప్, యూట్యూబ్ చూసి ఇట్లా చేస్తున్నారు. లే గిసొంటి పుకార్లు నమ్మకుర్రి, చికెన్ చంపూరి ఏం కాదని డాక్టర్లు చెప్పబట్టే. ఆ చికెన్ని తినొచ్చు, గుడ్లని తినొచ్చు. బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు. గమ్మత్ ఏంటంటే రోగాలు వస్తున్నాయని ప్రచారం నడవబట్టి 10 రోజులైనా రేట్ అయితే పెద్దగా దిగలే. ఇవాళ కిలో 180. బయట నడుస్తున్న చర్చ చూస్తే 50-100 ఉండాలి. ఎవరు తినకుంటే రేటు తగ్గాలి కదా. ఇళ్ళల్లో ఎంత తింటురో కానీ పెళ్లిళ్ళు ఫంక్షన్ హాల్లో తీరొక్క చికెన్ వెరైటీలు పెడతాను రబ్బా. మటన్ అయితే కిలో 1000 దిక్కురుకుతాంది. ఇక ఐతారం పూట కోడి కూర తెచ్చుకుంటారో ఏట కూర తెచ్చుకుంటారో మీ ఇష్టం. బీర్వాల 4-5 తులాల బంగారం, ఓ 10 పట్టు చీరలు, ఇంటాయన ఆఫీస్కి పోయి వస్తానికి ఓ బైకు, షెరో ఫోను, బోరు కొడితే చూస్తానికి గోడ పలక టీవీ, ఓ ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, కుట్టు మిషను. ఉంటే ఊర్లో సొంతిల్లు, ఎకరమో అద్దెకరమో పొలం. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుంటే గింతకు మించి ఆస్తులైతే ఉండవుల్లా. కానీ గీ లెక్కలు చూస్తే షాక్ అవుతారు పక్కా. 27 కిలోల బంగారం, వజ్రాల నగలు, 601 కిలోల ఎండి, 10,000 పట్టు చీరలు, 750 జోళ్ల చెప్పులు, 1672 ఎకరాల భూమి, ఇండ్ల జాగలు, మొత్తం 4,000 కోట్ల ఆస్తి. 400 కోట్లు కాదుల్లో, 4,000 కోట్లు. తమిళనాడు పాత సీఎం జయలలిత మేడానియే. కానీ ఏం లాభం? మొత్తానికి మొత్తం సర్కార్ సందుకలకే పోవట్టే. మేడం కట్టిన చీర కట్టకపోతుండే, పెట్టిన నగ పెట్టకపోతుండే, తొడిగిన చెప్పు తొడగకపోతుండేనట. ఇగేముంది, ఆమ్దానికి మించి కూడేసిందని కేసులైతే 20 ఏండ్ల కిందట్నే ఇవన్నీ పెట్టెలల్ల జమాయించి కర్ణాటక జైలుకు పంపిండ్రు. అప్పటి ఇలువ 913 కోట్లే. కేసులు, కోర్టు తీర్పులు నడుస్తుండగానే జయమ్మ కాలం చేసింది. ఇంటోళ్ళు ఎవరు లేకపోయిరి. ఇక మేం వారసులమంటే మేం వారసులమని కొందరు కింది కోర్టుల కాంచెల్లి సుప్రీంకోర్టు దాకా పోయినా ఎవలకు ఏ కన్నరాలే. అగో గట్ల ఆస్తంతా సర్కార్కొచ్చింది. ఇన్నేండ్ల తర్వాత కర్ణాటక జైళ్ళకెళ్లి పెట్టెలల్ల పెట్టి మళ్ళా మద్రాసుకు పంపిండ్రు. అన్నా డిఎంకే పార్టీ గ్రూపులతోటి ఆగమైతే ఆమె సంపాదించిన ఆస్తంతా సర్కార్కే వాయే. వారసులు లేక గిట్లయిందన్నట్టు. మన హైదరాబాద్ చివారు కోంపల్లి దగ్గరలో కూడా మేడానికి భూమి ఉండే. ఇదేమైందో మరి. ఒకప్పుడు బంజారాహిల్స్ ఏరియాలో అంత బంజారాలే ఉండేనట. అందుకే బంజారాహిల్స్ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. కానీ ఇప్పుడు బంజారాహిల్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల బంగ్లాలు, కంపెనీలు, రువ్వడు గురికే బండ్లు. పేరు అట్లనే ఉన్నది కానీ బంజారాలు మాత్రం లేరు ఇక్కడ. అంత డెవలప్మెంట్ మహిమ. ఆ ముచ్చట సరే గాని ఇంతకు అసలు వార్త ఏందో చూద్దాం పాండ్రి. బంజారాల గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి యాల హైదరాబాద్ బంజారా భవన్ లా సర్కార్ తరపున నివాళులర్పించిండ్రు. మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బంజారాలు వచ్చిండ్రు. అందరూ తలపాగలు చుట్టిండ్రు ముద్దుగా. మంత్రి సీతక్క మెడల బంజారా కండువేసింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టిందే కాంగ్రెస్. గిరిజనుల హక్కుల కోసం కొట్లాడుతున్నాం, మన కట్టు బొట్టు కాపాడుకోవాలని ఆవాజ్ ఇచ్చింది సీతక్క. గత సంవత్సరం 17,000 కోట్లకు పైగా ఎస్టీలకు
తండాలల్లో, గూడాలల్లో, పల్లెలలో, దళిత వాడలలో రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. బంజారా గురువులు ఆటలు పాటలలో టాలెంట్ చూపించిన మన చెల్లెమ్మలకు సన్మానం చేసిండ్రటెన్క. ఇక బీఆర్ఎస్ భవన్ ఆకిట్ల గులాబీ తలపాగలు జుట్టి లంబాడ అక్కలతోని ఆడిపాడిండ్రు లీడర్లంతా. మా సర్కార్ల గిరిజనులకు అన్ని తీర్ల ఆసరైనం, కొత్త తండాలు చేసినాం, కాంగ్రెస్ సర్కార్ అలా తిప్పలు చూస్తలేరని గరమైండ్రు కారోళ్ళు. కేసీఆర్ దిగిపోయినప్పటి నుంచి అవస్థ పడుతున్నారు, చదువు మానేసి వెనక్కి వస్తున్నారు. మేం చేసిన ఎంపిక తప్ప ఈరోజు గిరిజన జాతి అనాథగా మిగిలిపోయింది ప్రభుత్వంలో. జిల్లాలలో సుత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. జిల్లా కలెక్టర్లు సుత సేవాలాల్ జయంతి కార్యం చేసిండ్రు. బండ్ల మీద జులూస్ దీశుడు, గిరిజనుల ఆటపాటలు జోరుగా నడిచినాయి. మునుపు బందిపోట్లు ఊర్ల మీద వడి దోసుకునేది, తుపాకులతోటి బెదిరించి ఇంట్లో బంగారం పైక మొత్తం ముడుచుకుపోయేది. ఇక ఇప్పుడు తాళాలేసిన ఇండ్లు ఊడ్చుడు, బ్యాంకులు దుకాణాలకు సూటు పెట్టు నడుస్తుంది. ఈ దొంగలు అప్పుడో ఇప్పుడో దొరుకుతారు, పోయిన సొమ్ము మళ్ళా పట్టుకురావచ్చు. కానీ కనబడని దొంగలతోటి అసలు కష్టం. ఏడుంటారో తెలియదు, ఒక్క ఫోన్ కాల్ తోటి అకౌంట్ మొత్తం మూసేస్తారు. సూటు పెట్టిండ్రంటే పర్తలు వడాల్సిందే, అట్లుంటది మళ్ళా. పాపం యాదాద్రి జిల్లా రాజపేట తహసీల్దార్ సార్ను ఆగం పెట్టించిండ్రు సైబర్ బడవేగాళ్ళు. నువ్వు మస్తు పైకం కమాయిస్తున్నావు, ఏడేడా అవినీతి చేసినవో నాకెరికే, మాకేమన్నా ఇస్తే ఇడ్సబెడతాం, లేకుంటే అరెస్టు పక్కా అని ఏసీబీ ఆఫీసర్ల లెక్క ఫోన్ చేసి ధమ్కి ఇచ్చిండ్రు. దెబ్బకు దామోదర్ సార్ దడుచుకొని 3,30,000 వాళ్ళ అకౌంట్ కు పంపిండు, నన్ను అరెస్టు చేయకుర్రని. ఆటెనక తెలిసింది సార్కు, ఫోన్ చేసిన వాళ్ళు ఏసీబోలు కాదు సైబర్ దొంగలని. హీగేముంది, ఊరికి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ నడుస్తుందిగా. తహసీల్దార్ లెవెల్ నుండి అంత అల్కగా ఎట్లా నమ్మిండో, కానీ అరెస్ట్ చేస్తామని బెదిరియంగానే 3,30,000 పంపిండంటే సారు పనితనంగిన మంచిగానే ఉండేటట్టుంది. మరి ఉత్తమ ఆఫీసర్ల కథలు చిన్నగున్నాయా? గద్వాల జిల్లాల ఓ వెంచరోళ్ళు రూల్స్ తప్పిండ్రని నోటీసులు పంపి పర్మిషన్ ఇస్తానికి 3 లక్షల లంచం అడిగి ఏసీబీకి దొరికిండ్రు వీళ్ళిద్దరు. 2 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. 1.5 lakhs డిపిఓ గారికని, 50,000 రూపాయలు పంచాయత్ సెక్రటరీని. హైదరాబాద్ గచ్చిబౌలి కరెంట్ ఆఫీస్ లా 70,000 నోట్ల కట్టలు తీసుకొని గీ సారు బుక్ అయిండు. ఈ నడుమ ఏసీబీకి శీతం ఫోన్లు. ఏ ఆఫీస్ కు ఏ పని మీద పోయినా మాకేంది అనుడేనాయే. 2000 కాంచి షురు చేస్తే లక్షల నడుస్తుంది దందా. గంతన అంటే ఇంకింత పెంచుతారు. ఇచ్చేటోళ్ళు ఇస్తుండ్రు, నచ్చనోళ్ళకి ఇట్లా పట్టిస్తుండ్రు. కెమికల్ బాటల్లా ఏళ్ళు ముంచితే చాలు పక్క గులాబీ రంగులకు మారుడే. ఎంబట ఇంటికి పోయి ఎనుకులాడితే కిరల కమానం బంగారం, కోట్ల రూపాయల భూమి జాగలు బయటపడబట్టే. ఉత్తమ ఆఫీసర్ల బిజినెస్ మీద సైబర్ గ్యాంగ్ నజర్ పడ్డట్టుంది. లంచాలతోటి మస్తు సంపాదించినవు, అరెస్టు కావద్దంటే మాకు లంచం ఇయ్యాలని గిట్ల గుంజుతున్నట్టున్నారు పో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.